మన బ్రెయిన్ సేఫ్గా స్కల్ లోపల భద్రంగా ఉంటుంది. మన బాడీలో ఏ మూమెంట్ జరిగినా దానికి కారణం మన బ్రెయిన్. ఈ బ్రెయిన్ 2 భాగాలుగా విభజించబడింది. ఎడమవైపు ఉన్న బ్రెయిన్ కుడిపక్కన బాడీని కంట్రోల్ చేస్తుంది. అలాగే మ్యాథ్స్కు, ప్రాబ్లమ్ సాల్వింగ్కు, అలాగే లాంగ్వేజ్ ఇష్యూస్కు ఉపయోగపడుతుంది. కుడిపక్కన ఉన్న బ్రెయిన్ ఎడమవైపు బాడీని కంట్రోల్ చేస్తుంది. ఇది క్రియేటివిటీకి, మ్యూజిక్కి, ఆర్ట్స్కు ఉపయోగపడుతుంది. బ్రెయిన్లో పై లేయర్ని కార్టెక్స్ అని అంటారు. చాలా వరకు పనులు కార్టెక్స్లోనే జరుగుతుంటాయి. సైన్స్ ప్రకారం బ్రెయిన్ 12 భాగాలుగా విభజించబడింది. ఇప్పుడు ఒక్కొక్క భాగం గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. ఈ పార్ట్ మనం ఏంటో తెలియజేస్తుంది. అంటే మన పర్సనాలిటీ, ఇంటెలిజెన్స్, బిహేవియర్ చూపిస్తుంది. ఇది రీజన్స్ చెప్పడానికి, ప్లాన్ చేయడానికి, క్రియేషన్స్ చూపించడానికి, ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలో, డెసిషన్స్ ఎలా తీసుకోవాలో, ఎలా రెస్పాండ్ కావాలో, అలాగే ఎక్స్ప్రెషన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇది షార్ట్ టర్మ్ మెమొరీని బాగా గుర్తుపెట్టుకుంటుంది. మనం కాన్షియస్గా, స్టడీగా ఉండడానికి సహాయపడుతుంది. బ్రోకాస్ ఏరియా. ఈ పార్ట్ పేరు పౌల్ బ్రోకా అనే సైంటిస్ట్ని గుర్తిస్తూ పెట్టారు. అతనే ఈ పార్ట్ని కనిపెట్టాడు. ఇది ఎడమ భాగంలో ఉంటుంది. ఇది మనం మాటలకు సంబంధించింది. అంటే మనం ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో ఇదే కంట్రోల్ చేస్తుంది. అలాగే మాట్లాడడానికి మజిల్స్కు, థ్రోట్కు, టంగ్కు, అలాగే లిప్స్కు సిగ్నల్స్ పంపుతుంది. ప్రీ మోటార్ కార్టెక్స్. నేర్చుకున్న స్కిల్స్, కదలిక నైపుణ్యాలని ప్రీ మోటార్ కార్టెక్స్లో గుర్తుపెట్టుకుంటుంది. ఇక్కడ అనలైజ్ చేసి కంపేర్ చేస్తూ ఉంటుంది. ప్రీ మోటార్ కార్టెక్స్ చాలా పనులు చేస్తుంటుంది. సైంటిస్ట్ కూడా దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ప్రైమరీ మోటార్ కార్టెక్స్. మన బాడీలో మజిల్స్, బోన్స్ ఏ మూమెంట్ అయినా ఇదే కంట్రోల్ చేస్తుంది. దీన్ని ఇతర బ్రెయిన్ పార్ట్స్ ఇన్స్ట్రక్ట్ చేస్తాయి. తర్వాత ఇది బాడీలో ఉన్న మజిల్స్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్కెలిటన్ని ఒక కోఆర్డినేషన్ సీక్వెన్స్తో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ప్రైమరీ సెన్సరీ కార్టెక్స్. మన స్కిన్లో సెన్సిటివ్ సెల్స్ ఉంటాయి. మనల్ని తాకినప్పుడు, ప్రెజర్ పెట్టినప్పుడు, వైబ్రేషన్ వచ్చినప్పుడు, చల్లదనం, వేడిదనం, నొప్పి వచ్చినప్పుడు ఈ ఫీలింగ్స్ మనకు ప్రైమరీ సెన్సరీ కార్టెక్స్ గుర్తిస్తుంది. మన చేతి వేళ్లకు, అలాగే పెదవులకు సెన్సిటివ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని సెన్సరీ అసోసియేషన్ కార్టెక్స్లోకి పంపుతుంది. సెన్సరీ అసోసియేషన్ కార్టెక్స్ ప్రైమరీ సెన్సరీ కార్టెక్స్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేస్తుంది, కంపారిజన్ చేస్తుంది. అంటే ముందు ఇలాంటిది జరిగిందా, ఏది ఎక్కువ ప్రభావం చూపింది, ఇలాంటి అనలైసిస్ జరిగిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకుంటుంది. ప్రైమరీ విజువల్ కార్టెక్స్. మన కంటి లోపల లైట్ పడినప్పుడు అది రెటీనాపై పడుతుంది. రెటీనాపై ఉన్న లైట్ డిటెక్టర్స్ ప్రైమరీ విజువల్ కార్టెక్స్కు సిగ్నల్స్ పంపుతుంది. ఇక్కడ అది ఏ రంగులో ఉందో, ఏ ఆకారంలో ఉందో, అలాగే అది ఏ మూమెంట్లో ఉందో వివరిస్తుంది. తర్వాత విజువల్ అసోసియేషన్ కార్టెక్స్లోకి సిగ్నల్స్ పంపుతుంది. విజువల్ అసోసియేషన్ కార్టెక్స్ ప్రైమరీ విజువల్ కార్టెక్స్ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ముందు చూసిన ఇన్ఫర్మేషన్తో అనలైజ్ చేసి కంపేర్ చేస్తుంది. తర్వాత దీన్ని గుర్తుపెట్టుకుంటుంది. అది ఎక్కడ జరిగిందో, దాని నెక్స్ట్ మూమెంట్ ఏంటో అనే అనలైసిస్ కూడా చేస్తుంది. సెరిబెలం. ఇది మన బాడీని స్మూత్గా కోఆర్డినేషన్తో కదిలిస్తుంది. ఇది ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి బాడీ ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఏ మూమెంట్లో ఉందో తెలుసుకుని ప్రైమరీ మోటార్ కార్టెక్స్తో కలిసి నెక్స్ట్ ఏ మూమెంట్ చేయాలో తెలుసుకొని చేస్తుంది. వర్నికిస్ ఏరియా. ఇది ఎడమవైపు ఉంటుంది. మనకు కష్టమైన పదాలకు అర్థాలు చెప్తూ ఉంటుంది. ఇది మన స్పీచ్ ఎలా ఇవ్వాలో, ఎలా మాట్లాడాలో ఒక ఐడియా ఇస్తుంది. తర్వాత బ్రోకాస్ ఏరియాతో కలిసి ఈ మాటలను బయటికి పలుకుతుంది. దీన్ని జర్మన్ సైంటిస్ట్ కార్ల్ వర్నికి కనిపెట్టాడు. అతన్ని అభినందిస్తూ దీనికి ఆ పేరు పెట్టారు. ప్రైమరీ ఆడిటరీ ఏరియా. ఇక్కడ ఇన్కమింగ్ సౌండ్ని గుర్తిస్తుంది. అంటే అది ఎంత గట్టిగా ఉందో, ఏ పిచ్లో వస్తుందో తెలుసుకుంటుంది. తర్వాత ఆడిటరీ అసోసియేషన్ ఏరియాకు ఇన్ఫర్మేషన్ పంపుతుంది. ఆడిటరీ అసోసియేషన్ ఏరియా ఇక్కడ సౌండ్ని విని అనలైజ్ చేసి కంపారిజన్ చేస్తుంది. అలాగే దీన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఈ సౌండ్ని పూర్తిగా డిటెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఒక్కొక్క పార్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. ఇది మన క్యారెక్టర్కి చెందినది, మన బిహేవియర్కి చెందినది. బ్రోకాస్ ఏరియా. ఇది మన మాటలకు చెందినది. ప్రీ మోటార్ కార్టెక్స్. ఇది మన స్కిల్స్ గుర్తుపెట్టుకోవడానికి. ప్రైమరీ సెన్సరీ కార్టెక్స్. ఇక్కడ మనం ఏదైతే సెన్స్ చేస్తామో అది దీనివల్లనే. సెన్సరీ అసోసియేషన్ కార్టెక్స్. మనం సెన్స్ చేసింది అనలైజ్ చేసి కంపేర్ చేసి గుర్తుపెట్టుకుంటుంది. ప్రైమరీ విజువల్ కార్టెక్స్లో మనం ఏదైతే చూస్తామో దాన్ని డిటెక్ట్ చేస్తుంది. విజువల్ అసోసియేషన్ కార్టెక్స్లో అక్కడ అనలైజ్ చేసి
మనం చూసిన దాన్ని అనలైజ్ చేసి కంపారిజన్ చేసి గుర్తుపెట్టుకుంటుంది. సెరిబెల్లం మనం ఎలా మూమెంట్ కావాలో ఏ మూమెంట్ చేయాలో ఇది కంట్రోల్ చేస్తుంది. వర్నికిస్ ఏరియా ఇది మన స్పీచ్ రిలేటెడ్. ప్రైమరీ ఆడిటరీ ఏరియా మనం ఏదైతే వింటామో అది ఇదే డిటెక్ట్ చేస్తుంది. ఆడిటరీ అసోసియేషన్ ఏరియా మనం డిటెక్ట్ చేసిన దాన్ని అనలైజ్ చేసి కంపారిజన్ చేసి గుర్తుపెట్టుకుంటుంది. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.